शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। సాయంత్రం 6:30 లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది. మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు 10% పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం, అదేవిధంగా మన జిల్లాలో కూడా 10% పైన పోలింగ్ శాతం పెరగడం, ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించడం కోసం అనేటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి చూడుకుంటున్నారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువైంది, అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువైంది, పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది. పోలింగ్ జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ఏ పార్టీ ఉండాలని మొన్న ఓటు వేసినాం, కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓటు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటు ఎవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల. అదేవిధంగా పోలింగ్ బూత్లకు కూడా పెద్ద ఎత్తున పొద్దున 7 గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్లకు చేరుకొని ఓట్లు వేసినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డి కరుణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, 8 సార్లు జిల్లాకు వచ్చిన, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడించిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడించిండ్రు. వాళ్ళ నాయకులు తిరగొద్దు, భద్రం నీ కొడుకులు భద్రం తిరగొద్దని చెప్పని తల్లిదండ్రులను భయపడించిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపడినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా, మొన్న గెలిపించినాం, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీల కోసం ఓటు వేసినాం, 6 గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు, ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు, అమలు చేయలేదు. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పేదవాళ్ళకు అందించినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఉజ్వల అరుగుదొడ్లే కావచ్చు, ఉచిత బియ్యమే కావచ్చు, కరోనా ఫ్రీ వ్యాక్సినే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు 310 రూపాయలు పెంచడమే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ, ఇతర అభివృద్ధి పనులు కానీ, అంగన్వాడీలో భోజనం కానీ, చెప్పుకుంటూ పోతే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఉచిత రైతులకు సబ్సిడీ మీద ఎరువులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, రైతు వేదికలు, అదేవిధంగా శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, రైలు మార్గాలు, విద్యాపరం, వైద్యపరంగా అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువజేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పాలి. ప్రజల్లోకి చేరగలిగింది. ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలు తెలుసుకోగలిగిండ్రు. ఇన్ని రోజులు మొన్న అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి వీళ్ళు ఎవరు చెప్పకపోవడం,
పథకాల గురించి ప్రజలకు చేరవేయకపోవడం, వాళ్ళకు అవగాహన కలిగించకపోవడం, చైతన్యం కలిగించకపోవడం, మరి ఇవన్నిట్లో కూడా